ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. దక్షిణ అమెరికాలోని చమురు సంపన్న దేశం వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు శనివారం కరాకస్లో అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఆయన్ను న్యూయార్క్కు తరలించి మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో, టెర్రరిజం వంటి తీవ్ర ఆరోపణలపై మదురో ఇప్పుడు అమెరికాలో విచారణను ఎదుర్కోబోతున్నారు. అమెరికా సైనిక చర్య వెనుక మర్మం వెనిజులాలోని చమురు నిల్వలపై కన్నుపడడమే. వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ, చమురు నిల్వలు కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. సౌదీ అరేబియా కంటే వెనిజులాలోనే అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మదురో ప్రభుత్వంపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఈ సైనిక చర్య ద్వారా వెనిజులాలోని అపారమైన ఇంధన వనరులపై నియంత్రణ సాధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటుతుంటే వెనిజులాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పెట్రోల్ ధర ఒక చాక్లెట్ కంటే తక్కువ. వెనిజులాలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పెట్రోల్ ధర లీటర్కు కేవలం 1 రూపాయి నుండి 3 రూపాయలు మాత్రమే. అక్కడ మీ బైక్ లేదా కారు ట్యాంక్ నింపడానికి కేవలం 50 నుండి 150 రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. అక్కడ 2 రకాల రేట్లు ఉంటాయి. ఒకటి సామాన్యుల కోసం ఇచ్చే సబ్సిడీ ధర, రెండోది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉండే ప్రీమియం పెట్రోల్. ప్రీమియం పెట్రోల్ ధర కూడా భారత్తో పోలిస్తే చాలా తక్కువ, కేవలం 42 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇక ప్రస్తుత చమురు ప్రపంచంలో రారాజుల వంటి దేశాల వివరాలు, అక్కడి భారీ నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెళ్లు, సౌదీ అరేబియాలో 267.2 బిలియన్ బ్యారెళ్లు, ఇరాన్లో 208.6 బిలియన్ బ్యారెళ్లు, కెనడాలో 163.6 బిలియన్ బ్యారెళ్లు ఇంధన నిల్వలు కలిగున్నాయి.